బేసిక్ గా సంక్రాంతికి గాలిపటాలు ఎగరేయటం అదొక ట్రెడిషన్ మనకి అలవాటు. కానీ మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి, సరదాగా చూపిద్దాం అనుకుంటున్నాం మీ అందరికి. కెన్ వీ హ్యావ్ ద పిక్చర్స్ ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్? మొదటి గాలిపటం పిక్చర్ ప్లీజ్. చిట్టి మాస్టర్ కి నీకు ఉన్న అంత వదలలేని రిలేషన్ అదే తోకలాగా చిట్టి మాస్టర్ ని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు అలా? ఎప్పుడు అంతే అన్న, మాస్టర్ వెనకాల మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అప్పుడు మాస్టర్ వెనకాల ఉండడు, ఓన్లీ డాన్స్ చేసేటప్పుడు మాత్రమే మాస్టర్ వెనకాల అంతే. నెక్స్ట్ గాలిపటం ప్లీజ్. ఎంతకు తెగించారా? ఏంటి భూమిక గాలిపటం నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. ఫస్ట్ నేను మాస్టర్ ఎక్కడో వైజాగ్ నుంచి ఎగరేస్తే అది ఇక్కడికి వచ్చింది అనమాట. నెక్స్ట్ అండి. నా రాజా మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. ఈడు ఎగరం అంటే వెళ్ళి వాలేడు. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? లెట్స్ రైడా. కరెక్ట్ గా వెళ్ళి గొబ్బెమ్మ ప్లేస్ లో పడ్డవరా. నెక్స్ట్ అండి. నెక్స్ట్ గాలిపటం ప్లీజ్. నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? మంచం మీద వాళ్తావే. ఎగిరే ఓపిక లేక ఇంక అక్కడే సెటిల్ అయ్యా. ఇప్పుడు ఆ బెడ్షీట్ ఉందా, అది తీస్తే మిగతా అందరి గాలిపటాలు కూడా ఉంటాయి అక్కడే. జనరల్ గా నాది పైన ఉంది కానీ తీస్తే మన బాయ్స్ కొరియోగ్రాఫర్లు అయ్యి మాస్టర్ అన్ని గాలిపటాలు కింద ఉంటాయి. ఓకే నెక్స్ట్. నందు ప్లీజ్ గాలిపటం ఎగరేవా ప్లీజ్. సంక్రాంతికి ఎగరయ్యా గాలిపటం. తీయండి అయ్యా. దారం ఎక్కడుంది? నెక్స్ట్ అండి. ఈడే డబ్బులు పెట్టి పెనపాముల్లాగా తయారు చేయించుకున్నాడు గాలిపటం. చాలా బాగుందన్న గాలిపటం. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. నెక్స్ట్ గాలిపటం అండి. అది కనుక గాల్లో ఉండుంటే ఆ విన్నర్ లాగా అందంగా ఉండేది. అసలు మీరే ఇరికించారు దాన్ని. అది చెట్టులోకి ఎందుకు వెళ్ళింది తెలుసా? ఆ కప్పు ఎవడకో వస్తుంది, ఈడు కోతిలాగా ఎత్తుకొని చెట్టు మీదకి వెళ్ళిపోతాడు. ఎవడో ఒకడికి వచ్చిన కప్పు నువ్వు ఎలాగో పట్టుకుని లేపుతావు, చేస్తావుగా. ఎవడికి వచ్చి నేను తీసుకెళ్ళను, నేను తెచ్చుకుంటా. నాకు తెలిసి ఎలా ఏది తెచ్చుకోవాలి. నుంచి టీ కప్ప. జడ్జెస్, మన వాళ్ళ గాలిపటాలు మిమ్మల్ని మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాయని నేను అనుకుంటున్నాను. మోస్ట్ ఎంటర్టైనింగ్ గా అనిపించినటువంటి గాలిపటం ఏది? నాది అని మాత్రం అనకండి. సీరియస్ గా అయితే నీదేనబ్బా. నేను ఈ సంక్రాంతికి ఆ ఒక్క గాలిపటం ఎగరేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.